విశాఖపట్నం పెందుర్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులుగా పనిచేశారు. ప్రజాప్రతినిధులుగా కాదు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు బానిసలుగా పనిచేశారు. గాని వీళ్లు నాయకులు కాదన్న పంచకర్ల రమేష్ బాబు. శాంతి భద్రతా లోపం, ఆడపిల్లలు స్వతంత్రంగా తిరగలేని పరిస్థితి, లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని అన్నారు. సుందర విశాఖపట్నం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలకు తెలియజేసిన ప్రభుత్వం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. అటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ రాజధానిగా తయారు చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఉమ్మడి కూటమిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని అన్నారు. వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన ముత్యాల నాయుడు కనీసం తన సొంత ఊరు, సొంత జిల్లాలోని అభివృద్ధి చేయని ఈయన రేపు ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఏం చేయగలరని అన్నారు. అదే మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మనం గెలిపించుకుంటే తప్పకుండా మన అనకాపల్లి జిల్లా అభివృద్ధి చేయగలిగే దమ్మున్న నాయకుడిని. ఢిల్లీలో ఆయన పలుకుబడి దేశ ప్రధానితో ఉన్న స్నేహం, మన రాష్ట్ర, మన జిల్లా అభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడు అని అన్నారు. సీఎం రమేష్ గుర్తు కమలం గుర్తుకు, అలాగే నాకు జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేము పని 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 అంటే ఆయన అవినీతి 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 అంటా ఉన్నాడు. మిమ్మల్ని మీ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆయనే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎవరి తరం కాదు అని కూడా ఆయన చెప్పేశారు. మరి రాష్ట్రం బాగుండాలి, భావితరాలు మన బిడ్డల జీవితాలు బాగుండాలి అంటే మనం ఒక మంచి నిర్ణయం చేయాలమ్మా. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక నిర్ణయానికి వస్తేనే ప్రభుత్వాలు మారుతాయి. ఏ ప్రభుత్వంగా గద్దెనెక్కుతా ఉంది. ఇది చరిత్ర. ఈ చరిత్రను మళ్ళీ సృష్టించాలంటే మీరు నడుం బిగించాలి, మీరు ముందుకు రావాలి. మిమ్మల్ని అందరినీ బటన్ నొక్కుతున్నానని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడమ్మా. బటన్ రెడ్డి బటన్ నొక్కుతున్నానని చెప్పాడు, కానీ 10 సార్లు మీకు కరెంటు ఛార్జీలు పెంచాననే రోజున చెప్పాడా? అన్నా క్యాంటీన్లు తీసేసానని ఎప్పుడైనా చెప్పాడా? ఎవరన్నా యాక్సిడెంట్లు చనిపోతే 5 లక్షల బీమా ఉండేది. కాలో చేరితే 3 లక్షలు ఇచ్చేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను ఎమ్మెల్యేని. అన్ని కుల కార్పొరేషన్లు పటిష్టపరిచి విదేశీ విద్య నుంచి కుల కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడేట్టు చేశాం. పొదుపు సంఘాలను ఆదుకున్నది కానీ పెట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు. అది కాదా? అది అవునా కదా మీకే తెలుసు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి స్వశక్తి మీద మిమ్మల్ని నిలబెడితే ఎన్టీ రామారావు గారు అయితే ఆస్తుల సమాన హక్కు కల్పించి మిమ్మల్ని గౌరవించారు. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడల్లా తలెత్తు తిరిగేలాగా మిమ్మల్ని మగాళ్ళకి సమానంగా మిమ్మల్ని తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుల్లో మా మాట మగాళ్ళ మాట నడవట్లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీ అందరికీ డబ్బు సంపాదించడం నేర్పి మమ్మల్ని అందరినీ మా గౌరవం తగ్గించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. కమలం గుర్తు పక్కన బ్లూ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కినట్లయితే ప్రెస్ చేస్తే లైట్ వెలుగుద్ది. తర్వాత ఎంపీ గారికి ఓటు పడుద్ది. ఎంపీ గారికి ఓటేశారంటే అభివృద్ధికి మీరు ఓటేసినట్టే తప్ప వ్యక్తిగతంగా ఆయనకి పదవులు ఆయనకేం గొప్ప ఏం కాదు. రాజ్యసభ మెంబర్గా 2 సార్లు చేశాడు. పిలిచి పదవి ఇస్తారు ఆయనకి. ఈ ప్రాంత అభివృద్ధి కోరుకొని వెనకబడిన అనకాపల్లి పార్లమెంటుని ముందుకు తీసుకెళ్దామని ఒక సంకల్పంతో వచ్చిన వ్యక్తి అమ్మ సీఎం రమేష్ గారు. అలాగే నా తర్వాత ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత నా ఓటు స్లిప్ ఇస్తారు. 7వ నెంబర్ సీరియల్లో మీకు ఒక గుండుతో బట్టతలతో ఒక వ్యక్తి కనబడతాడు. అందరికీ జుట్టుందమ్మా, నాకే తప్ప. మొన్న అనుకున్నాను జుట్టు లేకపోవడం, ఇప్పటి వరకు బాధపడ్డాను. ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత 7వ నెంబర్ కింద 8వ నెంబర్ కూడా వీళ్ళు ఒక ఇండిపెండెంట్ తయారు చేసి వాడి పేరు కూడా రమేష్ అమ్మ. అందుకని ఈ నెంబర్ మీరు గుర్తుపెండి.